నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో గండి పెట్టకండి మైసమ్మ. మామూలు జోష్ లేదు ఇవాళ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూసిన తర్వాత. పోనకాలు లోడింగ్ అన్నట్టే ఆడారు. ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ చేస్. ఆ గూస్ బంప్స్ రావడానికి కారణం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసిన విధానం ఒకటైతే, ఇంకొకటి కాస్త సెల్ఫ్ డబ్బా కొట్టుకుందాం. ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోకపోతే ఇంకొకటి చెప్పుకుంటాడు. ప్రెడిక్షన్ రైట్ అయితే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇది నా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, క్రికెట్ పిచ్చోళ్ల సంఘం అని. అందులో నేను చేసిన ప్రెడిక్షన్ అనమాట ఇది. లైక్ పవర్ ప్లే ముగిసేసరికి 80+ రన్స్ స్కోర్ చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోకపోతే ఎస్ఆర్హెచ్కి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 83 రన్స్ ఫర్ నో లాస్ పవర్ ప్లే అయ్యేసరికి ఎస్ఆర్హెచ్. దాని తర్వాత అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు, ట్రావిస్ హెడ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. చివరికి వచ్చేసరికి ఇంకా 9 బాల్స్ ఉండగానే మనం చేసి ఫినిష్ చేసేసాం. ఇది ఇంకో ప్రెడిక్షన్ అనమాట. లైక్ దానికి చాలా దగ్గరగా వచ్చాను, దానికి ప్రూఫ్ ఏం లేదు. కానీ ఆఫ్లైన్లో మా టీంతో ఒకటి చెప్పా, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీంలో 8 బాల్స్ ఉండగా చేసి ఫినిష్ చేస్తారు అన్న. జస్ట్ 1 బాల్ అటు ఇటు అనమాట. 9 బాల్స్ ఉండగానే చేసి ఫినిష్ చేసేసారు. సో ఎస్ఆర్హెచ్ గురించి సింపుల్ చెప్పాలంటే ఒకటే మాట, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి, ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి. ఆరెంజ్ ఆర్మీ ఆటేస్ సునామీ.